కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము ధ్యానిద్దాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు! అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఆమేన్.